హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తీస్ కార్నర్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక డేలో నేను ఏమేం చేశాను అదంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్లీ మా పేరెంట్స్ మా ఫ్యామిలీలో శ్రీమంతం ఫంక్షన్కి వెళ్తున్నారనమాట. సో దానికి నేను ఇలా సెట్ చేసి ఇస్తున్నాను. లైక్ ఒక బాస్కెట్లో నెట్ ఉంటుంది. నెట్ ఉన్న బాస్కెట్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. సో 50 to 60 రూపీస్లో దొరుకుతుంది. మనకి ఇంకా పెద్ద సైజ్ బాస్కెట్స్ కావాలంటే జస్ట్ ఎంటీ బాస్కెటే 100 రూపీస్ ఉంటుందన్నమాట. అది తీసుకొని దాంట్లో ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాలి. సో యూజువల్లీ కొంతమంది దాంట్లో బనానా పెట్టరనమాట, ఎస్పెషలీ శ్రీమంతం ఫంక్షన్స్లో. సో దాని బదులు మనం యాపిల్స్, ఆరెంజెస్, పొమోగ్రనేట్, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఇలా అన్నీ పెట్టేసి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్స్ అలా వేసేసి మంచిగా ఆ నెట్ అంతా ఒక ప్లేస్లో ఇలా ఆర్గనైజ్ చేసేసి నీట్గా దానికి రబ్బర్ బ్యాండ్ అన్నా లేకపోతే సమ్ చమ్కీ థ్రెడ్ అన్నా కట్టేసి ప్రెజెంట్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. సో అంతేకాకుండా ఇందులో మనము చిన్న చిన్న గుడీస్ అంటారు కదా, సో అవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ గ్రీటింగ్ కార్డ్ కూడా పెట్టవచ్చు. సో ఇట్లా చేసి ఇది గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుందని నేను ఎలాగో ఇస్తున్నాం కదా, సరేలే షూట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. మనం వేరే బొమ్మలు అట్లాంటివి ఇస్తే వాళ్ళు వాడరు. ఇట్లా ఇస్తే ఏంటంటే అట్లీస్ట్ వెన్ దే హ్యావ్ దోస్ ఫ్రూట్స్ కదా, సో మంచిగా అనిపిస్తుంది. హెల్త్ కూడా మంచిది. ఈ టైంలో చాలా చాలా ఫ్రూట్స్ తినాలి, వెజిటబుల్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినాలని చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు. సో ఇలా ఫ్రూట్స్ కనుక ఇవ్వడం హ్యాబిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడడానికి కూడా క్యూట్గా ఉంది. లైక్ ప్యాకింగ్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఒక అన్బాక్సింగ్ వీడియో చూపించేస్తున్నాను మీ అందరికీ. సో ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. అమెజాన్లో ఈ బ్యాగ్ అనమాట, ఇది చిన్న పౌచ్. సో ఇదేంటంటే మనం హ్యాంగ్ చేసినా కానీ అందులో మల్టిపుల్ స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్లో మనం ట్రావెలింగ్కి యూజ్ చేసేయడానికి కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా నేను తీసుకుంది ఎందుకంటే బేబీ స్టఫ్ పెట్టడానికి. సో బేబీకి సంబంధించింది చాలా స్టఫ్ ఉంటుందండి. లైక్ వాళ్ళ టంగ్ క్లీనర్ కానీ నెయిల్ కట్టర్స్, లోషన్స్, క్రీమ్స్, టీథర్ ఇలాంటి చాలా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. అది ఇక్కడక్కడ పెడితే మిస్ప్లేస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే అవి వాడేసాక ఇందులోనే పెట్టి ఇది మనం జస్ట్ అలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ అందులో పెట్టవచ్చు అనమాట. సో చూసారు కదా, చిన్న సిజర్స్, చిన్న థర్మోమీటర్, చిన్న బ్రష్. సో ఇవన్నీ 10 piece సెట్ అనమాట. సో బయట ఉన్న అట్టడబ్బ ఏంటంటే అది ఖరాబ్ అయిపోతుంది. సో ఇందులో నెయిల్ క్లిప్పర్ కానీ, హెయిర్ బ్రష్, కోంబ్, సీజర్స్, తర్వాత సేఫ్ క్లీనింగ్ ట్వీజర్, ఆస్పిరేటర్, సిలికాన్ మెడిసిన్ డిస్పెన్సర్, ఫింగర్ బ్రష్, ఇవన్నీ అందులో పెట్టుకోవడానికి స్లాట్స్ లాగా ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇదేంటంటే నెయిల్ కట్టర్, ట్రిమ్మర్ అండి. ఇది మనం బ్యాటరీస్ వేయాలి. బ్యాటరీస్ వేసేసాక ఇది మనం కట్ చేయడం చాలా డిఫికల్ట్. చిన్న పిల్లలు కదా, వాళ్ళ ఫింగర్స్ చాలా టెండర్గా ఉంటుంది. సో ఇది కట్ అవ్వదు. బేసికల్లీ ఏంటంటే ట్రిమ్ అవుతుంది. సో మామూలుగా కట్ చేయాలంటే పిల్లలు పడుకున్నప్పుడే చేయాలి. అండ్ వి నో వాళ్ళ నెయిల్స్ చాలా ఫాస్ట్ గ్రో అయిపోతాయి. ఎంత ఫాస్ట్ అంటే వీక్లీ వన్స్ చేయాలన్నమాట. సో ఇందులో మనకి ఆపరేటింగ్ R1 R2 అంటే రైట్ లెఫ్ట్ అనమాట. సో రైట్ ఫింగర్ నెయిల్ ట్రిమ్ చేయాలంటే మనము చిన్న తీసుకోవాలంటే వైట్ ఇస్ ద స్మాలెస్ట్ వన్. అలా 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 ఇంక్రీజింగ్ స్పీడ్ అనమాట. వైట్ చిన్నది, మళ్ళీ డార్క్ గ్రీన్, ఆరెంజ్ అవన్నీ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే మనం యూజ్ చేయొచ్చు. అది పెట్టేసి మనం ఆన్ చేస్తే ఇట్లా వైబ్రేట్ అయ్యి మన చిన్నపిల్లల నెయిల్స్ మొత్తం ఇట్లా ట్రిమ్ అయిపోతుంది. అండ్ కంప్లీట్లీ హార్మ్లెస్, మనకి బ్లడ్ వచ్చేసి అట్లా ఇలాంటివి ఉండవు అనమాట. సో నాకు చాలా నచ్చింది. సో మామూలుగా అనుకుంటాం వాళ్ళకి కోంబ్ ఎందుకు అని, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి స్లైట్గా ఇలా బ్రష్ చేస్తే హెడ్లో చాలా సూదింగ్ ఉంటుంది అనమాట. సో ఇది మేము డాక్టర్తో కనుక్కొని చెప్తున్నా నేను. లోపల ఒక బ్రష్ ఇచ్చాడు కదా, అది క్రెడిల్ క్యాప్ వస్తాయి చిన్నపిల్లలకి. అంటే హెయిర్లో కొంచెం డ్రై పార్టికల్స్, వాళ్ళకి ఇచ్చింగ్ అవుతుంటుంది. సో ఒక్కొక్కసారి దాని గురించి కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. సో ఇది ఏంటంటే ట్వీజర్ అంటారు. సో ఇది నేను ఎక్కువ యూజ్ అయితే చేయలేదు టు బీ ఫ్రాంక్. సో నేను అది యూజ్ చేయట్లే. ఇదేంటంటే కాళ్ళకు కూడా నెయిల్స్, ఫింగర్ నెయిల్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. పిల్లలకి ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. ఎస్పెషలీ మంత్స్ బేబీ, డేస్ బేబీకి కూడా ఇది చాలా సేఫ్. నాకైతే ఇవి లిటరల్లీ
సూపర్బ్గా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే జలుబు వచ్చినప్పుడు, సర్ది ఎక్కువైపోయినప్పుడు పిల్లలకి నోజ్లో నుంచి అది క్లీన్ చేసుకోవడం రాదు కాబట్టి ఏంటంటే మనం బ్లో చేసి వ్యాక్యూమ్ తోటి సక్షన్ పంప్ లాగా యూజ్ చేస్తామన్నమాట. సో అందులో మొత్తం మ్యూకస్ అనేది కలెక్ట్ అయిపోతుంది. అగైన్ యూ కెన్ వాష్ ఇట్ అండ్ స్టెరిలైజ్. సో ఇదేంటంటే టంగ్ క్లీనర్ లాంటిది. ఆఫ్ కోర్స్ డేస్ బేబీ కాకుండా ఒక 6 months బేబీకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో టంగ్ క్లీన్ చేయడానికి ఇది మనం యూజ్ అవుతుంది అనమాట. సో ఈ క్లిప్ వచ్చేసి ఇక్కడ మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ బస్ వస్తుంది. బస్ దగ్గర చాలా ఇలా పిజన్స్ ఉంటాయి. వాడు దానికి ఎప్పుడైనా గ్రెయిన్స్ అవన్నీ వేస్తాడనమాట. సో నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను చెప్తున్నాను అనమాట, నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక మంచి పిక్చర్ తీస్తా అది ఇది అని చెప్పేసి స్లోగా వెళ్తున్నాడు. సో అంతే గైస్, ఈ చిన్న బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తీస్ కార్నర్.